అంచేతనే ఈ వ్యసనాన్ని బ్రహ్మచర్య దశలోనే జయించాలి, తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. సరే, దాని గురించి ఇదివరకు చాలా చెప్పుకున్నాం మనం. ధర్మానికి లోపం లేకుండా అర్ధకామాలు నిర్వహించుకోవాలి. ఇక తర్వాత క్రమంగా వైరాగ్య మార్గంలోకి వెళ్ళాలయ్యా. ఎందుకంటే ధర్మరాజ, వైరాగ్యం ఒక్కటే మనిషికి భయం లేకుండా చేస్తుందయ్యా, మిగిలిందంతా భయమే. ద్వితీయాద్వై భయం భవతి. ఈ శరీరమే నేను అనుకోవడం, రెండో శరీరం ఉందనుకోవడం వల్ల భయం కలుగుతుంది. అంచేత భయాన్ని జయించాలంటే వైరాగ్యం ఒక్కటే. అదేమిటండి అన్నాం. భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం. ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ఆ భోగాల వెనకాలే రోగాలు వస్తాయనే భయం ఉంటుందయ్యా. కులేచ్యుతి భయం, ఎంత ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినా ఆ వంశం నుంచి మనకి గెంటేస్తారేమో, కులం నుంచి వెలేస్తారేమో, సంఘం నుంచి వెలేస్తారేమో, కూడన పనులు చేస్తావేమో, అగౌరవం జరుగుతుందేమో అనే భయం ఉండనే ఉంటుందయ్యా. మనం చేయకపోయినా మన పిల్లలు ఎవరైనా వంశప్రతిష్ఠ పాడు చేసే పనులు చేస్తారేమో అని కొంచెం 10 మందిలో తలెత్తుకోలేకపోతామేమో అనే భయం ఉండనే ఉంటుందయ్యా. విత్తీయ రూపాలాద్ భయం, ఎంత డబ్బు సంపాదించినా ప్రభుత్వం వారు పన్నుల రూపంలో పట్టుకుపోతారేమో, ఏదో జరుగుతుందేమో అన్న భయం ఉంటూనే ఉంటుందయ్యా. డబ్బు సంపాదించిన ప్రశాంతంగా ఉండలేడయ్యా. ఎప్పటికప్పుడు దొంగ లెక్కలు వేయాల్సింది తప్పదు. అయినా ఏమవుతుందో తెలియదు. మానే దైన్య భయం, లోకంలో ఎంతో ఉన్నతంగా బతుకుతుంటే ఎప్పుడైనా ఈ సంపద అంతా పోతుందేమో, దీనత్వం వచ్చేస్తుందేమో, ఇదివరకు ఉన్న గౌరవం, మానవుడి గౌరవం కూడా గౌరవం పోతుందేమో, ఎప్పుడైనా మనకి చెడ్డ పేరు వస్తుందేమో, మళ్ళీ ఇదివరకు పిలిచిన వాడు పిలవడేమో, మన అవమానిస్తాడేమో, మనమే ఫోన్లు చేసి పిలిపించుకోవాలేమో అనిపిస్తుందయ్యా. మానే దైన్య భయం. ఎంత బలే రిపు భయం, ఎంత బలం కలిగిన పెద్ద బలవంతుడికైనా, మల్లయోధుడికైనా, రౌడీకైనా ఇంకోటి ఎవడన్నా వస్తాడేమో, నేను స్టౌట్ రీడ్ నుండి సెంట్రల్ రౌడీ వస్తాడేమో అనే భయం ఉండనే ఉంటుందయ్యా. రూపే జరాయా భయం, ఎంత సౌందర్యవతికైనా, ఎంత సౌందర్యవంతుడికైనా ముసలితనం వస్తే ముడతలు పడిపోతాయి కదా అని అనిపిస్తుందయ్యా. ఖచ్చితంగా ముసలితనం వస్తే ముడతలు పడిపోతాయి అనిపిస్తుందయ్యా. అలాగే శాస్త్రే పోని పండితులు ఉంటారు, రకరకాల కవులు పండితులు వీళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా శాస్త్రే వాది భయం, ఇంకొకరెవరైనా తనతో గొప్పగా వాదిస్తాడేమో, అతనితో వాదనలో నేను ఓడిపోతాడేమో, నాకంటే వాడు బాగా ప్రదర్శనిస్తాడేమో, వాడికి సన్మానం చేసి మన తగ్గిస్తారేమో అనే భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుందయ్యా. గుణే కల భయం, మంచి గుణాలు కలిగిన సజ్జనుడికి కూడా ఎవరైనా చెడ్డ సావాసాలు వస్తాయేమో, వారి కోసం ఏమైనా అలవాటు చేసుకోవాల్సి వస్తుందేమో, నాకు చెడ్డ పనులు చేయాల్సిన పరిస్థితి తప్పదేమో అనే భయం ఉంటుందయ్యా. చివరికి కాయే కృతాంతాద్భయం, ఈ దిక్కుమాలిన శరీరం ఉన్నంతకాలం మృత్యు అనే భయం ఉండనే ఉంది కదయ్యా అని భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు. కానీ సర్వం వస్తు భయాన్వితం, అన్ని లోకంలో భయం కలిగించేవి ఒక్కటేనయ్యా. సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం. నాకేం అక్కర్లేదు, నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు కీర్తి లేకపోయినా పర్వాలేదు, నేను ఉన్నత వంశంలో పుట్టకపోయినా పర్వాలేదు, నాకంత పాండిత్యం లేకపోయినా పర్వాలేదు, మానవత్వం ఉంటే చాలు, నాకు ఈ భోగాలేవి లేకపోయినా పర్వాలేదు, నాకు అందం లేకపోయినా పర్వాలేదు, నాకు అంత పెద్ద గొప్ప బలమైన శరీరం లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ పదవులు లేకపోయినా పర్వాలేదు అనుకోగలిగితే అంతకంటే నిర్భయాత్ముడు ధైర్యవంతుడు ఇంకొకరు లేరయ్యా అన్నారు. ఇప్పుడు కావాలనుకోవడమే భయం, అక్కర్లేదనుకోవడమే ధైర్యం. ఇలాంటి స్థితిలో ఉండి చివరికి వానప్రస్థాశ్రమం స్వీకరించి చివరికి ఎవరైనా సరే సన్యాసంలోకి భిక్షుక మార్గంలోకి వెళ్ళిపోవడం మంచిది అన్నారు. యోగవాసిష్టంలో శిఖిధ్వజుడు అనేటువంటి మహారాజు తన రాజ్యంలో తానే భిక్షాటం చేసుకుంటాడండి. ఆశ్చర్యకరంగా ఒక ముని బోధనలు విని తన రాజ్యం తానే, శత్రురాజులు ఎవరో దండయాత్రకు వస్తే మీరైతే మేమైతే ప్రజలకు బాగా పరిపాలించడం కావాలి, తీసేసుకోండి అన్నట్టు. మనవాడేగా, పాకిస్తాన్ వాడు కాదుగా, ఇచ్చేశాడు. ఆయన అదే రాజ్యంలో భిక్షాటం చేసుకోవడం, ప్రజలందరూ ఆశ్చర్యపోతుంటే నేను భిక్షుకున్నమ్మా, మీరు పాత విషయాలు ఏవి గుర్తు చేతి ఇంత ముద్దుంటే పెట్టు తల్లి, మాదాకవడం తల్లి, మహారాజు తల్లి అయినా సరే అంతే. అలాంటి దిశకి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో, ఉండన్ గుహల్ గల్గవో, చీరానీకము వీధులందొరుకదు, సీతామృత స్వచ్ఛవాహ్పూరం వేరుల బారదు, తపసులన్ బ్రోవంగ నీవోపవో, చీరన్ బోవుదులేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. భిక్షుక మార్గంలోకి ప్రవేశించే కావాలనే, లేక కాదు. ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో, భిక్షుకుడికి ఎంత అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు ఇంకా దేశం అంతా కొట్టుపోలేదు.
బోళ్ళు మంది తరువులు ఉన్నారు ఈ దేశంలో. భిక్షుక వృత్తిని అవలంబించి సంగీతం మొదలైనవి నేర్చుకున్న మహానుభావులు ఉన్నారు. ఉండన్ గుహలు గలగవో పడుకుందుకో గుహ చాలు, చీరానీకము వీధులను దొరకదో బోళ్ళు మంది పాత బట్టలు బయట పారేస్తూ ఉంటారు. ఏదో ఒకటి కట్టుకుని పట్టుకుంటాం, పెద్ద విషయం కాదు, పడుకుంటాం కట్టుకుంటాం. సీతామృత స్వచ్ఛ వాహ్పూరం వేరుల భారదు, చల్లటి మంచినీళ్ళు ఇంకా ఇక్కడ కాకపోతే అక్కడ ఏదో ఒక ఏరులో వాగులో వంకలో దొరుకుతూనే ఉంటాయి. ఆ మాత్రం దాహం తీరకపోదు. అంతేకాదు ఇవన్నీ ఉన్నాయి. కాలక్షేపం ఏది మనస్సు కంటే తపస్సులన్ బ్రోవంగ నీవోపవో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ధ్యానం చేసుకుంటే మనస్సుకు బోడు కాలక్షేపం కదండి. అందులోంచి బయటకు వచ్చే పని ఏముందండి, అసలు బయటకు వచ్చే సుఖం మాత్రమే ఉంది. ఇలా ఉండగా చేరన్వో ఉదురేల రాజుల జనులు శ్రీకాళహస్తి ఈశ్వర, మళ్ళీ రాజులను చేరడం, ఈ కాలంలో జమీందారులను చేయడం, పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళడం, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని పొగడ్డం, పద్యాలు చెప్పడం, వాళ్ళు 10,000 25,000 ఇస్తే తెచ్చుకోవడం, వాటితో బతకడం, బాగా పొగిడామని కానీ ఇంకోటి పిలవడం, మళ్ళీ ఈ నాలికి పోయి వాడిని పొగడ్డం. ఏమిటండి ఇదంతా, ఏమవసరం అండి? ఇలా చేయగలిగితే ఎంతకంటే కావలసింది. ఇలాగ భిక్షుక వృత్తిని స్వీకరించాక ఏం చేయాలయ్యా ధర్మరాజా? భిక్షుకుడి ఇమ్మెయ్యి నీడము పక్షి విడిచినట్లు, భిక్షుకుడి ఇమ్మెయ్యి నీడము పక్షి విడిచినట్లు మాయ 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 విడచి, భిక్షుకుడి ఇమ్మెయ్యి నీడము పక్షి విడిచినట్లు మాయబాసి, అభేద్యం అక్షరమగు తత్వంబును సాక్షాత్కృతి గూర్చి, అభేద్యం అక్షరమగు తత్వంబును సాక్షాత్కృతి గూర్చి నిలుచు శాశ్వత పదవిన్. భిక్షుకుడైన వాడు ఇమ్మెయ్యి ఈ రకంగా నీడము పక్షి విడిచినట్లు, పక్షి అంతవరకు తాను ఉండదేనా ఒకనాడు ఆ గూడుని విడిచిపెట్టేస్తుంది, తప్పదు. అలాగే ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి, మన గూడే అయినా తప్పదు. మాయబాసి, ఈ అజ్ఞానం, ఈ జీవితం, ఈ సంసారం అనేటువంటి మాయ నుంచి బయటపడి అభేద్యంబు అక్షరమగు తత్వంబును, ఎవరు భేదించలేనిది, ఎందుకంటే మాటలకు అందదు. అక్షరమైనటువంటి తత్వం అది నశించదు, మనస్సు నశించాల్సిందే, అప్పుడు కానీ తెలియదు. అందుకే అవాంగ్మానస గోచరం అన్నారు. ఎందుకంటే మూల బిందువు, మూల ప్రకృతి, అహంకారము, ఆ తర్వాత మహత్తత్వము, ఆ తర్వాత మనస్సు, ఐదోది. ఐదో తరం వాడు ముందు తరం వాడు ఎలా తెలుసుకుంటాడండి? ముని మనవడిని పట్టుకుని మీ ముత్తాత గారి పెళ్లి విశేషాలు చెప్పంటే ఎలా చెబుతాడు? మనస్సుకు పరమాత్మ అందరంటే ఉద్దేశం అది. మనస్సు కంటే ముందు అహంకారం, అహంకారానికి ముందు మహత్తత్వం, మహత్తత్వానికి ముందు మూల ప్రకృతి, మూల ప్రకృతి ముందు మూల బిందువు, అదే శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు, ఆ చుట్టూ ఉండే త్రికోణమే మూల ప్రకృతి. ఇక అది అహంకారం. ఇక మన్వస్త్ర షోడశ దడ నాగదళ షోడశపత్రయుక్తం, అంతే. 1 3 4 8 16 అంతే లెక్క, ఇంకా విడిపోతుంది. అంచేత మూలం దాన్ని తెలుసుకో, అదే అక్షరమగు తత్వం. దాన్ని సాక్షాత్కృతి గురించి ఎప్పటికైనా సరే ఆ మూల బిందువును చూడవలసిందే, ఆ మూల బిందువే తానని గ్రహించవలసిందే. నిలుచు శాశ్వత పదవిన్, శాశ్వతమైన పదవిలో నిలవాలంటే ఇది ఒక్కటే కారణమయ్యా. ధర్మరాజా, ఈ అవస్థలు, ఈ ఆశ్రమాలన్నీ ఎందుకంటే పరమమైనటువంటి ఉపశాంతి పొందడానికి, పరమముపలబ్ధమగు ఉపశాంతి కొరకు, ఆ ఉపశాంతి పొందడానికి. ఎందుకంటే అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం. ఆ మనస్సులో చల్లగా హాయిగా ఉండడం, నిద్ర పట్టడం అనేది ఉందే. హాయిగా అమ్మ నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరు సొమ్ము హరించలేదు, నేను అబద్ధాలు చెప్పలేదు, నా మీదకు వచ్చి తిట్టేవాళ్ళు ఎవరు లేరు, కొట్టేవాళ్ళు ఎవరు లేరు, నేను ధర్మ మార్గంలో ఉన్నాను కాబట్టి అమ్మవారు కాపాడుతుంది అనేటువంటి నమ్మకంతో నిశ్చింతగా 2 మెతుకులు తిని పడుకోగలగడం ఉందే. ఇంతకంటే గొప్ప జీవితం లేదన్నాడు. ఇప్పుడు ఒక్క ప్రశ్న వేశాడు ధర్మరాజు. చాలామంది లోకంలో పాపం చిన్న బలహీన వర్గాల వారు ఉంటారు, వారందరూ ఈ జ్ఞానం పొందలేరు, ఈ గ్రంథాలు చదవలేరు. మరి వాళ్ళు మోక్షం పొందడం ఎలాగా, వాళ్ళు క్రమంగా జ్ఞానులు కావడం ఎలాగా? ఈ మహత్తరమైన ఉపాయాన్ని మనం 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.